నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ తాళ్లపాక పెద్ద గంగమ్మ తరహాలోనే మంచాల వీధిలో కొలువు తీరిన దోనకొండ గంగమ్మకు శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు ఆరాధనలు నిర్వహించారు. అమ్మవారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ తరతరాలుగా యాదవ భక్తులను అనుగ్రహిస్తోంది. నాటి నుండి నేటి వరకు ప్రతి ఏడు యాదవులు తమ కులదైవమైన అమ్మవారికి పూజలు, ఆరాధనలు, జాతరలు నిర్వహిస్తూ తరిస్తున్నారు. ప్రత్యేక పర్వదినాలలో జాతరలను 3 రోజుల పాటు వేడుకగా నిర్వహించుకుంటున్నారు. వినుకొండ గంగమ్మ అమ్మవారు కొలువు తీరిన ఆలయం నుంచి ఉత్సవమూర్తి పట్టు పీతాంబరాలు, వస్త్రాలను, పుష్పమాలలను ధరించి సర్వాలంకర భూషితురాలై మంచాల వీధి నుంచి తిరుపతి నగరంలోని అన్ని వీధులు తిరుగుతూ ప్రధానంగా గాంధీ రోడ్డు, తీర్థకట్ట వీధి, నాలుకాల మండపం, పెద్దకాపు వీధి, యాదవ్ కాలనీ, వివి మహల్ రోడ్డు, చింతకాయల వీధి, దొడ్డాపురం మీదుగా వేరువేరుగా కోటకొమ్మల వీధిని దాటుకుంటూ తిరిగి వినుకొండ గంగమ్మ అమ్మవారు కొలువు తీరిన ఆలయం నుంచి ఉత్సవమూర్తి పట్టు పీతాంబరాలు, వస్త్రాలను, పుష్పమాలలను ధరించి సర్వాలంకర భూషితురాలై మంచాల వీధి నుండి తిరుపతి నగరంలోని అన్ని వీధులు తిరుగుతూ ప్రధానంగా గాంధీ రోడ్డు, తీర్థకట్ట వీధి, నాలుకాల మండపం, పెద్దకాపు వీధి, యాదవ్ కాలనీ, వివి మహల్ రోడ్డు, చింతకాయల వీధి, దొడ్డాపురం మీదుగా వేరువేరుగా కోటకొమ్మల వీధిని దాటుకుంటూ తిరిగి యథాతరం మంచాల వీధికి చేరుకుంటుంది. 3 రోజుల పండుగగా మహావైభవంగా జరుగుతుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ కొబ్బరికాయలు కొట్టి భక్తి శ్రద్ధలతో దర్శించుకొని తరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 27 తారీఖున సాయంత్రం బయలుదేరి పలు వీధులను ఆమె దాటుకుంటూ శుక్రవారం మధ్యాహ్నం చింతకాయల వీధిలో కొలువు తీరారు. ఇలా కొర్లగుంట, భవానీనగర్ తదితర ప్రాంతాలలో భక్తులను తెలియజేస్తూ శనివారం ఉదయం మంచాల వీధిలోని తన స్వస్థానానికి చేరుకుంటారని నిర్వాహకులు తెలియజేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో పొంగలు పెట్టి అమ్మవారికి నైవేద్యం నివేదించుకుంటారని ఆయన తెలిపారు. శివరాత్రి రోజున ఆలయంలో రంగురంగులతో ముగ్గులు వేసి శివశక్తులు కాళ్లకు గజ్జలు ధరించి చేతులలో జాటీలను తీసుకొని ఆలయబద్ధంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు. ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ తరపున ఈవో శ్యామలరావు దంపతులు శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరపున పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చిన ఈవో దంపతులకు శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఈవో బాపిరెడ్డి ఆలయ సంప్రదాయాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. వస్త్రాల సమర్పణ అనంతరం టీటీడీ ఓ దంపతులు వాయులింగేశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. శ్రీ దక్షిణాది మూర్తి దర్శనం అనంతరం ఆలయ ఈవో వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని శ్యామలరావు టీటీడీఓ తెలిపారు. వాయులింగేశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి దర్శనం అనంతరం టీటీడీఓ మీడియాతో మాట్లాడారు. దక్షిణ భారతదేశంలో గొప్ప శైవ క్షేత్రంగా శ్రీకాళహస్తి వెలుగుతోందని అన్నారు. దక్షిణ భారతదేశంలో గొప్ప శైవ క్షేత్రంగా శ్రీకాళహస్తి వెలుగొందుతోందని అన్నారు. శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా విశేషంగా పెరుగుతోందని ఆయన తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులు పరిసర ప్రాంత ఆలయాల సందర్శనలో భాగంగా శ్రీకాళహస్తి ఆలయాన్ని కూడా దర్శించుకుంటున్నారని, భక్తులకు అవసరమైన సదుపాయాలను తిరుపతిలో టీటీడీ కల్పించిందని అన్నారు. శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాలలో ఒకటైన వాయులింగానికి ప్రసిద్ధి చెందిందని అన్నారు. శ్రీవారి చెల్లెలు భ్రమరాంబ, చెల్లెలు సౌభాగ్యం కోసం శ్రీ వెంకటేశ్వరుడు పట్టు వస్త్రాలు పంపుతున్నారని మాట్లాడారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామి అమ్మవారికి కళ్యాణోత్సవం జరుగుతుందని అన్నారు. శ్రీకాళహస్తీశ్వరుడికి గత 25 సంవత్సరాలుగా టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, ఇలాంటి అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు. స్వామివారి అమ్మవార్ల కళ్యాణోత్సవం సందర్భంగా ఈరోజు కళ్యాణం సందర్భంగా వస్త్రాలను కూడా సమర్పించడం, శ్రీ వెంకటేశ్వర స్వామి తరపున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరపున వస్త్రాలను కూడా సమర్పించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఈ సంప్రదాయం సుమారు 25 years నుంచి 25 సంవత్సరాల నుంచి ఈ సంప్రదాయం టీటీడీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. టీటీడీ ఉద్యోగులు జాతీయ, అంతర్జాతీయ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లలో విజేతలుగా నిలిచే స్థాయికి తయారవ్వాలని కోరారు. వచ్చే ఏడాదికి యువతతో పటిష్ట టీంలను తయారు చేయాలని సూచించారు. ప్రతి ఏడాది ఆటల పోటీలు నిర్వహించడం వల్ల ఉద్యోగులు శారీరకంగా దృఢంగా ఉంటారని అన్నారు. టీటీడీ ఉద్యోగుల కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. పైన కూడా టీటీడీ ఎంప్లాయీస్ చాలామంది ఉంటున్నారు. 3 రోజులు 4 రోజులు అక్కడే
వాళ్ళకు కూడా ఓఆర్ఆర్ దగ్గర ప్లేస్ ఉంది, అక్కడ కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడితే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు. తప్పకుండా దీన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ చేద్దాం. నాకు ఇప్పుడు ఏ గేమ్స్ ఉన్నాయో కూడా నాకు ఐడియా లేదు. దాని మీద నేను ఒకరోజు వస్తాను, మీతో అందరితో కూర్చుంటాను. లేదంటే బయట నుంచి ట్రైనర్స్ని తెప్పించి నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మంచి టీం కావాలి టీటీడీ అందరూ కూడా. సో ఈవో గారు అన్నట్టు ఎక్సర్సైజే కాదు, మెంటల్ పీస్ వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు, అన్ని రకాలుగా బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల మనం మీరు టీటీడీ స్పోర్ట్స్ వింగ్ అనేది బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. సో ఇటువంటి ఏదో ఒక కార్యక్రమంలో ఒక గంట పాటు ఇన్వాల్వ్ అయితే మనకి ఇందాక ఎవరో చెప్తున్నారు, శారీరకంగా కూడా మనం హెల్దీగా ఉంటాం, అలానే మానసికంగా కూడా చాలా హెల్దీగా ఉంటాం. శారీరకంగా మానసికంగా హెల్దీ ఉన్నప్పుడు మాత్రమే మనము పనిచేసే ప్రదేశంలో చాలా చక్కగా కానీ, ప్రొడక్టివ్గా కానీ, వర్క్ ఓరియంటెడ్గా కానీ, డిసిప్లిన్గా కానీ, కాన్సన్ట్రేషన్తో కానీ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి పనిచేసే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో స్పోర్ట్స్ మీట్ అనేది ఇది ఏదో ఒకరోజు చేస్తాం, బట్ ఇండివిజువల్ కెపాసిటీలో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక గంట పాటు తమ కోసం తాము కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం త్రిశూల స్నానం వైభవంగా జరిగింది. ఉదయం 6:30 శ్రీ నటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగింపుగా అన్నారావు సర్కల్ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఉదయం 9 గంటలకు అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం నిర్వహించారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు. పూర్ణాహుతి, కలశోద్వాసనం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7:30 వరకు ధ్వజ అవరోహణంతో శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. రాత్రి 8 నుండి 10 గంటల వరకు రావణాసుర వాహన సేవ జరగనుంది. హరి బ్రహ్మాదులకే లభ్యం కాని పవిత్ర పాద పద్మాలను హృదయ చక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసిన రాక్షస భక్తుడు రావణుడు. తపస్సంపన్నుడై రావణుడు పరస్త్రీని చెరబట్టడమనే దుర్మార్గానికి పాల్పడటం, శిష్టులైన దేవతలకు హాని తలపెట్టడం వల్ల రామబాణానికి హతురయ్యాడు. ఇలాంటి రావణుడిని వాహనంగా చేసుకుని శ్రీ కపిలేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఓ దేవేంద్రబాబు, ఏఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. భువనస్య గోప్తా ఏష పుణ్యకృతాల్లోకామేష భృత్యారహిరణ్మయా యావా పృథివీ స్వాహా అకార్యకార్యవకీర్ణే స్థేనో భ్రూణః గురుతు. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రులు 3,22,350 కోట్లతో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షులు నరసింహ యాదవ్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెనలు పెట్టుకున్నాడు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, కట్ట జయరాం, రాజయ్య, ఈతమాకుల హేమంత్, రవిశంకర్ యాదవ్, చంగయ్య. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 2025-26 సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ని ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు, మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా కేంద్రం నుంచి ఇతోధికంగా అడిగిన వెంటనే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధానమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర పునర్నిర్మాణంలో పునాదిల ఈ బడ్జెట్ రూపకల్పన చేయడమే కాకుండా ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఒకసారి చూస్తే బడ్జెట్కి సంబంధించిన మొత్తం బడ్జెట్ 3,22,350 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్కు రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా కూడా తీసుకుంటే మనము ఏదైతే ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబీకులు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరి సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం ఈ బడ్జెట్లో పెద్దపీట వేయడం జరిగింది కేటాయింపుల్లో. గత ప్రభుత్వం చూస్తే ఏదైతే ప్రభుత్వ కేటాయింపులు చూస్తే బడ్జెట్ రూపకల్పనలో ఒక ఫిగర్ చూపిస్తారు పద్దుల కింద, కానీ గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క శాఖకు సంబంధించి, ఏ ఒక్క దీనికి సంబంధించి కూడా బడ్జెట్లో చూపిన విధంగా ఖర్చులు పెట్టకుండా ఏ విధంగా మళ్లింపు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారో మనం చూసాం. అలా కాకుండా ఈరోజు పూర్తి స్థాయిలో ఏదైతే ఏ పద్దు కింద కేటాయింపులు జరిపామో వాటిని డీవియేషన్ లేకుండా ఆ పద్దు కింద ఆ యొక్క వర్గాల కోసం, ఆ యొక్క రైతులంటామా, ఉద్యోగులు అంటామా, లేకపోతే వివిధ రకాలుగా ఏవైతే కేటాయింపులు ఇచ్చామో ఎస్సీ ఎస్టీలకు కానీ ఇవన్నీ కూడా అదే పందాలో పద్దుల కింద కేటాయించిన పూర్తి మొత్తం వాళ్ళ యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు పెట్టే విధంగా ఈరోజు బడ్జెట్ రూపకల్పన చేయడం అంటే ఇది గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా నూతన వరవడితో శ్రీకారం చుట్టే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కోరుకున్న విధంగా ఈరోజు ఈ బడ్జెట్ రూపకల్పన చేయడం. తిరుపతికి తలమానికంగా ప్రసిద్ధిగాంచిన రుయా ఆసుపత్రి సేవా దృక్పథంతో నిర్వహించడం మాని నేడు కూటమి ప్రభుత్వం దానిని ఒక వ్యాపార వ్యవస్థగా మార్చి రోగుల బంధువులకు భారంగా మారిందని మాజీ రుయా హాస్పిటల్ వర్కింగ్ కమిటీ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్ రాయల్ ఆరోపించారు. ఒక్కో దుకాణానికి ఒక నిర్ణీత స్థలం, అలాగే ఆయా దుకాణాలలో ఏ వస్తువులు అమ్మాలో అన్న పరిమితి లేకుండా నేడు రుయా ఆసుపత్రిలో విచ్చలవిడిగా అన్ని దుకాణాల్లో అన్ని దొరుకుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు బండ్ల చంద్రశేఖర్ రాయల్. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో రుయా హాస్పిటల్ వర్కింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేశాను. గవర్నమెంట్ వచ్చి రాగానే, వైఎస్ఆర్సీపీ పాలన రాగానే మొట్టమొదటి నామినేటెడ్ పదవి అనేది నాకు దక్కడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ తర్వాత నాకు ఇచ్చినటువంటి గౌరవంతో రుయా హాస్పిటల్లో ప్రతినిత్యం ఉంటూ పేదలకు మెరుగైన వైద్య సహాయాలు అందించే దీంట్లో ఎప్పుడు కృషి చేశానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ రోజు రుయా హాస్పిటల్ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధతో ఈరోజు మీ ముందు వచ్చి మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈరోజు ఈనాడు పేపర్లో కథనం చదివి చాలా బాధగా అనిపిస్తా నాకు. రుయా బజార్ అనే శీర్షికని ఈరోజు ఈనాడులో ప్రచురించడం జరిగింది. 60 ఏళ్ల చరిత్ర కలిగిన రుయా హాస్పిటల్ మన రాయలసీమలోనే తలమానికంగా నిలిచినటువంటి హాస్పిటల్ కి ఈరోజు వచ్చినటువంటి బిరుదులు ఇవి. రుయా బజార్ అంటే రుయా హాస్పిటల్లో ఖ్యాతి అనేది ఎక్కడికి దిగజారుస్తున్నారు అనేది నాకు చాలా బాధతో మాట్లాడుతున్నటువంటి విషయాలు. రుయా హాస్పిటల్కి ఎవరైనా వస్తే మెరుగైన వైద్యము చేసుకొని సంతోషంగా ఇంట్లకు వెళ్లాల్సిన పరిస్థితి నుంచి రుయా బజార్ అనే విధంగా అనిపించుకున్న పరిస్థితికి రుయా హాస్పిటల్ని ఈరోజు ఈ పాలకులు తీసుకొని రావడం చాలా బాధాకరంగా ఉంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలు సత్కరించారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ మంత్రి జానారెడ్డి, విధానసభ లోకల్ ఫండ్స్ అకౌంట్ కమిటీ సభ్యులు, చైర్మన్ సంజయ్ రతన్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం తిరుపతి రావటం, అనేక మంది మిత్రులు అంతకుముందు నాతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి ఆత్మీయులు ఎంతోమంది కలుసుకున్నారు. దానికంటే ముఖ్యంగా ఈరోజు తిరుమలలో
దైవ దర్శనంతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పూజ కొరకు వచ్చున్నాం. ఒక పూజ ఉదయం అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నన్ను మీరందరూ అభిమానించినటువంటి వాళ్ళే. ప్రస్తుతం నేను విశ్రాంతి తీసుకుంటున్న ఈ సమయంలో కూడా నన్ను మర్చిపోకుండా మీ అందరూ ఉంటున్నందుకు సంతోషం. ప్రత్యేకంగా తెలుగు ప్రజలకు, ఆ తర్వాత విడిపోయిన నా ఆంధ్రప్రదేశ్ యొక్క మిత్రులకు, ఆత్మీయులకు, ప్రభుత్వానికి, ప్రజలందరికీ నా ఉగాది శుభాకాంక్షలతో పాటు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ విడిపోయినట్టుగా రాష్ట్ర పరిపాలన పరంగా విడిపోయినా కానీ, ఉదయరీత్యా కానీ, లేక మనందరి బాంధవ్యాల ఆత్మీయ రీత్యా కానీ విడిపోలేదు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. తెలుగు వాళ్ళందరం కూడా ఒకటిగా ఐక్యతగా ఉండి 2 రాష్ట్రాలు అభివృద్ధి అయి సుసంపన్నం కావాలని నేను ఆశిస్తున్నాను. అందుకు నేను నా అనుభవాన్ని అక్కడ ఇక్కడ కూడా నా ఆలోచనను అందించే దాంట్లో ఉంటానని మీకు తెలుస్తూ ఉగాది శుభాకాంక్షలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ కథానాయకి హన్సికా మౌత్వాని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో భర్త సోహైల్ కథురియాతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. మేడం మేడం స్లోగా మేడం మేడం 1 minute మేడం. గిరి 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 శాస్త్రవేత్తల సేవలు దేశానికి అందించే అత్యున్నతమైన సేవలని, వెలకట్టలేనివని, విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని, వికసిత్ భారత్ సాధన దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఐజర్ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ సంతను భట్టాచార్యతో కలిసి 10వ జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు తన అమూల్యమైన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ సాధన దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. శాస్త్రవేత్తలు దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో కృషి చేస్తున్నారని తెలిపారు. మనమందరం కలిసి మన దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకువెళ్లడానికి కృషి చేయాలని కోరారు. ప్రపంచం మొత్తం గుర్తుపెట్టుకునే గొప్ప శాస్త్రవేత్త సివి రామన్ అని తెలిపారు. తాను సదరు కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తాను 8వ తరగతిలో ఖగోళ శాస్త్రవేత్త కావాలని కోరుకున్నట్లు తెలిపారు. చాలా మంది విద్యార్థులు సదరు సైన్స్ ప్రదర్శనలు తిలకించడానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సైన్స్ ఎంతో ఆసక్తికరమైన సబ్జెక్ట్ అని, ఈ అత్యున్నత ఇన్స్టిట్యూట్ నందు చదువుకుంటున్న ప్రతి విద్యార్థులు పూర్తి అంకిత భావంతో తమ విద్యను అభ్యసించాలని కోరారు. ఐఐఎస్ఈఆర్ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ సంతను భట్టాచార్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ తన బాల్య జ్ఞాపకాలను పంచుకున్నారు. Happy to canvas. I mean, you are doing lot of work, most of your lives you have been contributing to the society for inculcating scientific temper. We need to encourage more students to take up science subjects these days. I think there is some kind of attrition or some kind of resistance, especially from the parents, to where will my son or daughter, they'll be seeing like in the next 10 years where is he going to settle down. So I think the future is all yours. Now even Honorable Prime Minister, even our Honorable Chief Minister, they emphasize on people, students like you contributing with your startups, contributing with your studies, your publications, everything. So please give your whole-hearted efforts to your curriculum, to your courses in the campus, so that I also wish that you stay back in the country and contribute to the country from within the country, because without you
there's not, the future will be very bleak. To be very honest, the future will be very bleak without young and energetic minds like you. So you are our demographic dividend. So you should utilize this opportunity. Very few people, hardly 200 into 7, maybe only 8,000 people are having this opportunity to study at institutions like this. తిరుపతి నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు అందరూ కలిసి రావాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై శుక్రవారం తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, దుకాణాల యజమానులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా జీవనానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు నగరంలోని ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నగరంలో ర్యాలీలు నిర్వహిస్తామని, ప్రచారం కల్పించనున్నామని తెలిపారు. అలాగే అన్ని దుకాణాల వారు ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా గుడ్డ బ్యాగులు ఇవ్వడం, పేపర్ కవర్లు వాడడం, మాంసాహార దుకాణాల వారు టిఫిన్ బాక్సులు వినియోగించడం వంటివి చేయడం వలన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. నగరంలో ప్లాస్టిక్ వినియోగానికి కృషి చేసిన తిరుపతి చుట్టుపక్కల నుండి ఎక్కువగా వస్తున్నాయని పలువురు తెలిపారని అన్నారు. కలెక్టర్తో చర్చించి తిరుపతి చుట్టుపక్కల కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ తదితరులు ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.